యోగంలో ఉన్నటువంటి వ్యక్తి తాను సాధనలో ఉంటాడు నిజమే, కానీ ఆ సాధన అనేటటువంటి దానిని మధ్యలో తాను ఆపేస్తే ఏమవుతుంది అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. దానికి యోగ భ్రష్టుడు అనే మాట వాడారండి. అంటే యోగం నుంచి భ్రష్టుడైపోతే ఏమిటి అని. ఎంత గొప్ప ప్రశ్న ఇక్కడ వేశాడు అని అంటే, ఆ కృష్ణ పరమాత్మ నిగ్రహశక్తి లేకుండా కొంత దూరం మాత్రమే నిగ్రహం ఉండి తర్వాత అది పోగొట్టుకుంటే ఏంటి అని అడుగుతున్నటువంటి దానికి కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు చూద్దాం. అయితే అడుగుతున్నటువంటి ఇతడు గమ్యం చేరకపోతే ఏమవుతుంది అనేటటువంటి ప్రశ్న ఇది. యోగ పథమున స్థిరుండగు మూఢుడిప్పుడు ఉభయభ్రష్టుడు అగుచు చెదరిన మొగులు వలెనే నాశనంబును పొందడా. ఆకాశంలో మేఘం ఉంటుంది, ఆ మేఘం కురవాల్సినటువంటి మేఘం చెదరిపోతే ఎలాగా అని అడుగుతున్నాడు. అంటే యోగపథమున స్థిరుండగు మూఢుడిప్పుడు ఉభయభ్రష్టుడు అగుచు చెదరిన మొగులు వలెనే నాశనంబును పొందడా. ఒక దారికి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి, గమ్యాన్ని చేరాలన్నటువంటి వ్యక్తి దారి పట్టి నడుస్తూ తానున్నటువంటి చోటు నుంచి బయలుదేరాడు. తాను ఉన్న చోట ఉండలేదు, వెళ్ళాల్సిన చోటికి వెళ్ళలేదు, మధ్యలో ఆగిపోయాడు. ఇది యోగ భ్రష్టత్వం అంటే సులభంగా అర్థం కావడానికి చెప్పిన విషయం. అదేవిధంగా కృష్ణ కృష్ణ సంశయం ఇది. ఓ శ్రీకృష్ణ, ఇది నా అనుమానం, నివారింపగ నీవే తగుదువు, నీవు తప్ప మరెవ్వరిచ్చట సంశయము ఛేదింపజాలరు. ఈ విధంగా ఆత్మసంయమయోగం చివరి దశలో ఇలా అడుగుతూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపంతగున్ దీనునిన్ అని ఎట్లాగైతే అలనాడు ఆ గజేంద్రుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడో అదేవిధంగా నీవే నాకు దిక్కు, నా యొక్క ఈ సంశయాన్ని దూరం చెయ్యి. అంటే తాను వెళ్ళాలనుకున్నటువంటి గమ్యం చేరక మధ్యలో ఆగినటువంటి వ్యక్తికి ఏమవుతుంది, ఏమి అతడు సాధించేది అని అడిగినప్పుడు పార్థనైవేహనాముత్రా వినాశస్తత్య విద్యతే నహి కళ్యాణ కృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. కృష్ణ పరమాత్మ ఎంత గొప్పగా ఆశావాదాన్ని నింపుతున్నాడు అని అంటే, యోగభ్రష్టునకి జగత్తున పరమునందున లేదు నాశము, మంచి చేసిన ఎవడు దుర్గతి పొందజాలడు కదా నాయనా. తాత గచ్చతి అన్నాడు అక్కడ. తాత అంటే సంస్కృత పదం, అది నాయన అని అర్థం. కాబట్టి అక్కడ యోగభ్రష్టునకి జగత్తున పరమునందున లేదు నాశము, మంచి చేసిన ఎవడు దుర్గతి పొందజాలడు కదా నాయన. ఒక విద్యార్థి పరీక్ష రాసే వరకు తాను తయారవుతుంటాడు, కానీ మధ్యలో ఆగిపోయాడు అనుకోండి, పరీక్ష రాయలేదు. ఏమైంది అని అంటే, పరీక్ష పట్టా రాలేదు, కానీ ఆ పరీక్షలో పాస్ అయినట్టు తెలియదు, కానీ తాను చదివినంత వరకు అయితే ఆ జ్ఞానం అయితే ఉంది కదా. ఇది మంచి పనే కదా, ఆ జ్ఞానం మనసులో ఉంది కదా, ఆ జ్ఞానము అనేది ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కదా. అదేవిధంగా ఎవరు ఏ పనికి పూనుకొని మధ్యలో ఆపివేసినా చింతించొద్దు అని ఎంత ఆశావాదాన్ని నింపుతున్నాడండి మనుషులలో. కాబట్టి పని మొదలుపెట్టడం ముఖ్యం. ఒకవేళ గమ్యం చేరకపోయినట్టయితే చింతించవలసినటువంటి అవసరం లేదు. కారణం ఏదైనా కావచ్చు. మనం ప్రయాణం చేసేటప్పుడు పెద్ద వర్షం వస్తుంది, ఉరుములతో పిడుగులతో కూడుకున్నటువంటి వర్షం వస్తుంది, గమ్యం చేరం. కానీ ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తాం కదా. ఏ గమ్యం అయితే మనం చేరాలనుకుంటామో ఆ గమ్యం చేరడానికి మళ్ళీ ప్రయత్నం తప్పదు కదా. కాబట్టి ఎంతవరకు ప్రయాణించామో అంతవరకే అది మేలు కలిగిస్తుంది. కాబట్టి అంతవరకు మన ప్రయాణానికి కలిగినటువంటి ఫలితమైతే ఉంటుంది కదా. కాబట్టి అదేవిధంగా యోగభ్రష్టునకి జగత్తున ఇహమునందున పరమునందున లేదు నాశనము నాయన అని అంటున్నాడు. ఎంత ఆశ్వాసనం చూడండి ఇక్కడ, ఎంత సాంత్వనం చూడండి ఇక్కడ, ఎంత ఓదార్పు చూడండి ఇక్కడ, ఎంత ప్రేరణ మనిషిలో ఆశావాద జీవితాన్ని నిర్మాణం చేయడం అన్నమాట. యోగ భ్రష్టునకి జగత్తున పరమునందున లేదు నాశము, ఇహంలో నాశనం లేదు, పరములో నాశనం లేదు. అందుకొరకు మంచి చేసిన ఎవడు దుర్గతి పొందజాలడు కదా నాయన. కాబట్టి మంచి చేసినటువంటి వాడికి ఎప్పుడు సద్గతులే వస్తాయి. కాబట్టి మంచి చేయడానికి పూనుకోవాలి. అలా పూనుకొని తాను ప్రయత్నం చేయడం, మధ్యలో ఆగిపోతే చింత లేదు, చింతించాల్సిన అవసరము లేదు. నిజానికి గమ్యం చేరడానికి ఎందరో ప్రయత్నం చేస్తారు. ఆ గమ్యం చేరేటటువంటి వాళ్ళు కొందరే ఉంటారు. ఆ కొందరిని మనం వీరులు అంటాం.
అందుకే ఒక విద్యార్థి కానీ, ఒక రైతు కానీ, ఒక ఉద్యోగి కానీ తాను అనుకున్నటువంటి గమ్యం చేరకుండా మధ్యలో ఆగిపోతే, ఒక జవాను కానీ మధ్యలో ఆగిపోతే, ఒకవేళ ఈ భారతీయ దేశానికి స్వాతంత్ర్యం రాక చేసినటువంటి ప్రయత్నం మధ్యలో ఆగిపోతే, మధ్యలో ఆగిపోయిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ మళ్ళీ ఉద్యమశీలురు అయినటువంటి వ్యక్తులు తప్పకుండా దేశానికి స్వాతంత్ర్యం కావాల్సిందే, భారత ప్రజానీకానికి స్వేచ్ఛ కావాల్సిందే, వాళ్ళు తమ వ్యక్తిత్వంతో ఎదగాల్సిందే అనేటటువంటి ఉద్దేశంతో ఎలాగైతే ముందు నిలబడ్డారు కదా, ముందుకు నడిచారు కదా, దేశ ప్రజానీకం అందరూ కూడా ఆ ముందు నడుస్తున్నటువంటి వాళ్లకు తోడుగా నిలబడింది కదా. కాబట్టి ఇలాంటి ఆశావాదాన్ని మనలో ప్రేరేపించేటటువంటి అంశాలు ఇందులో ఉంటాయి. అర్జునునిలాగా మనం విచారిస్తాం, చింతిస్తాం, దుఃఖిస్తాం, బాధపడతాం, విషాదంలో పడతాం. అయితే ఆ విషాదం అనేటటువంటిది శాశ్వతంగా ఉండేట్టుగా ఉండకూడదు. విషాదంలో పడిపోయి, వైరాగ్యంలో పడిపోయి, ఆ తర్వాత నిరాశలో మునిగిపోయి తాను ఇక ఏం చేయలేను అనుకొని కూలబడిపోయినట్టయితే అప్పుడు అతన్ని మేలుకొల్పేది గీత అండి. అందుకే భగవద్గీతను అధ్యయనం చేసినటువంటి మహాత్మా గాంధీ కానీ, స్వామి వివేకానందుడు కానీ, మిగతా అందరూ కూడా ఎప్పుడూ అయినా సరే మీకు ఏ కష్టం ఏది కలిగినా కానీ గీత తెరిచి ఇలా చూడండి, మీకు ప్రేరణ కలుగుతుంది, మీ జీవితానికి కాంతి పథాన్ని నిర్దేశిస్తుంది భగవద్గీత అని బోధించారండి మహాత్ములని అంతా. కాబట్టి ఈ విధంగా యోగభ్రష్టుడైనా కానీ దుర్గతి లేదు, గమ్యం చేరవచ్చు తర్వాత అయినా అన్న ఈ సందేశాన్ని స్వీకరిద్దాం. మనము మన జీవితంలోకి దీన్ని ఆహ్వానిద్దాం.